మీ అన్నయ్యని పెళ్లి చేసుకొని మీ ఇంట్లో అడుగు పెట్టినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు పెళ్లిళ్ళు చేసుకుంటే మీ భార్యలు కూడా సంతోషంగా ఉంటారు. మీ అన్నదమ్ములు ప్రేమగా ఐకమత్యంగా ఉన్నట్టే వచ్చే తోడికోడళ్లతో మేము నలుగురం కూడా ఐకమత్యంగా ఉంటాం. అప్పుడు ఇల్లంతా సందడిగా ఎంత కళకళలాడుతుందో తెలుసా? మీరు చెప్పింది వినడానికి చాలా బాగుంది వదినా, కానీ అది జరగని పని. ఎందుకు జరగదు? అందరూ మీలాగా ఉండరొదినా. నిజం వదినా, అందరూ మీలాగా మంచివాళ్ళు ఉండరు. మీలాంటి మంచి వదిన మాకు దొరకడం నిజంగా మా అదృష్టం. మీలాంటి వాళ్ళు మళ్ళీ దొరకరు. దొరక్కపోవడం ఏంటి శంకర్? నేనేదో పెద్ద మదర్ తెరిసా అయినట్టుగా నన్ను మరీ మునుగ చెట్టెక్కించేస్తున్నారు. దేశమేం గొడ్డుపోలేదు. మంచి అమ్మాయిలు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ల కోసం కావాలంటే 100 సంబంధాలు చూద్దాం. 100 కాకపోతే 1000 చూద్దాం. 1,00,000 చూసినా మీలాంటి వాళ్ళు ఉండడం కష్టం వదినా. నీలాగా సభ్యత సంస్కారం అన్నీ ఉన్న అమ్మాయి దొరికినా కూడా మేము పెళ్లి చేసుకోం వదినా. అది కాదురా, తమ్ముళ్ళు అన్నయ్య పెళ్లి చేశారు, అన్నయ్య మాత్రం తమ్ముళ్ళ గురించి పట్టించుకోవట్లేదని అందరూ అనుకుంటారా? మీ పెళ్లి చేయడం నా బాధ్యతరా. మమ్మల్ని అభిమానంగా ప్రేమగా చూసుకోవడం కూడా బాధ్యతే కదన్నయ్య. మమ్మల్ని అలా చూసుకోండి చాలు. అభిమానంగా చూసుకోవటం వేరు, మీకంటూ ఓ జీవి. ఇంకేం చెప్పొద్దన్నయ్య. మేమెందుకు పెళ్లి చేసుకోమంటున్నావో నీకు తెలుసు. తెలిసి కూడా మమ్మల్ని బలవంతం చేస్తావెందుకన్నయ్య? మేం పెళ్ళిళ్ళు చేసుకుని మనం విడిపోవడం కరెక్ట్ కాదన్నయ్య. మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలంటే మేం పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అన్నయ్య. పెళ్లిళ్ళు చేసుకుంటే మీరు విడిపోతారని ఎందుకలా అనుకుంటున్నారు? వచ్చేవాళ్ళు మంచివాళ్లే కావచ్చు, కానీ వాళ్ల వల్ల మేం విడిపోతాం కాబట్టి. మీ భార్యల వల్ల మీ అన్నదమ్ములు విడిపోతారని మీరెందుకు భయపడుతున్నారు? మాది భయం కాదు వదినా, ఆశ. మేమెప్పటికీ ఇలాగే కలిసుండాలనే ఆశని మేం చంపుకోలేం వదినా. మా ఆశ నెరవేరాలంటే మేం పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. దయచేసి మా పెళ్ళిళ్ళ గురించి ఇంకెప్పుడు మాట్లాడొద్దు వదినా, ప్లీజ్. అనయ్య, నేను పొలానికి వెళ్తాను, తమ్ముళ్ళిద్దరూ షాప్కి వెళ్తారు. నువ్వు రానక్కర్లేదు. వదిన్ని తీసుకుని ఏదైనా సినిమాకి వెళ్ళొస్తాం వదినా. ఏంటండి వీళ్ళు? పెళ్ళిళ్ళు చేసుకుంటే విడిపోతామంటున్నారేంటి? మీరైనా మీ తమ్ముళ్ళకి చెప్పొచ్చు కదండి. మాకున్న శాపం గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి నేను నా తమ్ముళ్ళకి చెప్పలేను. ఆ శాపం గురించి నీకు చెప్పలేను. మాట్లాడరేంటండి? సీత, టిఫిన్ చేద్దాం. ఏమండి? రామరాజు తమ్ముడంటే ఏంటో నీకు తెలుసుంటే నాతో ఇలా ప్రవర్తించేదానివి కాదు. లక్కీగా యాక్సిడెంట్ మిస్ అయింది. ఒకవేళ అయ్యుంటే మీరనుకున్న పని సవ్యంగా జరుగుండేది కాదుగా. అందుకే ఏ పని చేసినా నిదానంగా ఆలోచించి చేయాలి. అప్పుడే మీరు అనుకున్న ఫలితం దొరుకుతుంది. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. థ్యాంక్సా? దేనికి? మీకు నేను థ్యాంక్స్ చెప్పడం అవసరమా?
దాక్షాయణి, ఏం ఆలోచిస్తున్నావు? ఆ రామరాజ్ గురించి. వాణ్ణి ఆ రోజే చంపేస్తానంటే నువ్వు వద్దని ఆపేశావు. వాడి మీద పగ తీర్చుకుంటాను, వాణ్ణి వాడి కుటుంబాన్ని అది చేస్తాను ఇది చేస్తానన్నావు. నువ్వు వచ్చి ఎన్ని రోజులైంది? ఆలోచించడం తప్ప నువ్వు చేసిందేమీ లేదు. మామా, మేనమామా, ఈ ఆవేశమే వద్దు అంటున్నాను. యుద్ధం చేయడం అంటే ఆయుధం పట్టుకొని పద్మవ్యూహంలోకి దూరిపోవడం కాదు మామా. శత్రువుని కోల్కోలేని దెబ్బ కొట్టి యుద్ధంలో గెలవాలి అనుకుంటే పద్మవ్యూహంలోకి వెళ్ళడం రావటం కూడా తెలియాలి. నేనిప్పుడు అలాంటి వ్యూహరచనే చేస్తున్నాను. ఆ రామరాజు ఇంట్లో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నాను. ఏం తెలుసుకున్నావు? రామరాజుతో తాళి కట్టించుకున్న ఆ సీత ఇన్నసెంట్ అనుకున్నాను. నో, మనం చెప్పే ఒక్క మాటకి 4 మాటలు తిరిగి చెప్పగల మేధావి. షీఈస్ వెరీ ఇంటెలిజెంట్. తెలివితేటలతో పాటు భర్తే సర్వస్వంగా, భర్తే దైవంగా భావించే రామసక్కని సీత. అలాంటి సీతతో రామరాజుని ఏమీ చేయలేవని అర్థమైంది. ఇక రామరాజు తమ్ముళ్ల విషయానికొస్తే వాళ్ళని తమ్ముళ్ళు అనడం కన్నా రామరాజుని ప్రాణంగా కొలిచే భక్తులు అంటే బావుంటుంది. ఆ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి వాళ్ళని విడదీయడం ఇంపాసిబుల్. వాళ్ళ వల్ల నీ వల్ల కానప్పుడు ఆ రామరాజు విషయం నాకు వదిలేయ్, నేను చూసుకుంటాను. ఈ ఆవేశమే వద్దంటున్నాను మామా. చనిపోయింది నా అక్క. నా అక్క ఆత్మకి శాంతి కలగాలంటే ఆ రామరాజు మీద పగ తీర్చుకోవాల్సింది నేను, నువ్వు కాదు. చూడమ్మా దాక్షాయిని, ఈ పగలు ప్రతీకారాలు మనకెందుకమ్మా చెప్పు? మీ అక్క చనిపోవటం తలరాతో విధిరాతో అనుకుంటే సరిపోయేదానికి కక్షలు కార్పణ్యాలు పెంచుకోవటం దేనికి చెప్పు? ఆ రామరాజు మీద నేను పగ తీర్చుకోవడం కూడా విధిరాతో తలరాతో అనుకోవచ్చు కదా అత్తయ్య? ఆ రామరాజు ఎలాంటివాడో నీకు పూర్తిగా తెలీదు దాక్షాయిని. ఊరంతా అతని దేవుళ్ళ భావిస్తారు. అతని ఒంటి మీద ఈగ వలన భరించలేరు. ఆయన్ని నువ్వేం చేయలేవు. రామరాజుకి అతని తమ్ముడికి మధ్యున్న సంబంధం అన్నదమ్ముల సంబంధం కాదు, ఒకే చేతికి ఉన్న 4 వేళ్ల లాంటి అనుబంధం. ఆ అనుబంధాన్ని నువ్వు విడగొట్టలేవు. ఇప్పుడు సీత ఆ చేతికి ఉన్న బొటనవేలులాగా మారింది. 5గురు కలుసున్న ఆ బలమైన చేతిని వంచడానికి నీ శక్తి సరిపోదు దాక్షాయిని. నా మాట విని ఆ రామరాజు విషయం మర్చిపో. చెప్పడం అయిపోయిందా, ఇంకా ఉందా? సీత వల్ల వాడి తమ్ముళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదంటున్నావు. మరి ఏం చేయాలనుకుంటున్నావు దాక్షాయిని? ఎంత గొప్ప కథనైనా ఓ చిన్న పాత్ర మలుపు తిప్పుతుంది మామా. ఆ రామరాజు ఫ్యామిలీ స్టోరీని బ్రేక్ చేయడానికి ఓ క్యారెక్టర్ని కథలోకి తీసుకొస్తున్నాను. ఈ టైంకి వస్తూ ఉంటారు. నేను చెప్పినట్టే వస్తారు. చెప్పిన పనిని క్షణాల్లో చేయడానికి పరుగులు తీస్తూ వస్తారు. రాజయ్య లేదు, రామరాజు గారు వస్తున్నారు. నమస్కారం బాబు. నమస్కారం అండి. రమ్మని కబురు పంపించారు, చెప్పండి బాబాయ్. మా ఊరి దేవత ఐలమ్మ పండుగ చేస్తున్నాం బాబు. సంతోషం. ఇది ప్రతి ఏడు చేసే పండగ కాదు బాబు,
12 ఏళ్ళకు ఒకసారి చేసే గ్రామదేవత పండగ. 12 ఏళ్ళకోసారా? అవును బాబు, పుష్కర కాలానికి వచ్చే పండగ కాబట్టే చాలా భక్తి శ్రద్ధలతో చేస్తాం. 3 రోజుల్లో అమ్మవారి పండుగ. ఈసారి మా గ్రామ దేవతకి మీ చేతుల మీదుగా పూజ జరిపిద్దాం అనుకుంటున్నాము. అయ్యో, నేనెందుకండి? మీ ఊళ్ళో చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరితోనైనా చేయించండి. అమ్మవారి పండగకి పూజకి ఏమేం కావాలో, ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి, అవన్నీ నేనిస్తాను. లేదు బాబు, మా ఊరి అమ్మవారి పూజ మీ చేతుల మీదుగానే జరగాలి బాబు. మీరే చేయాలని మేమందరం నిర్ణయించుకున్నాం బాబు. అదేంటండి? మీ ఊరిలో ఇప్పటి వరకు కరువు లేదు, వర్షాలు పడకపోవడం లేదు, వరదలొచ్చి పంట నష్టపోవడం అంటూ లేదు. ప్రతి ఏటా సీతారాముల కళ్యాణం జరిపిస్తుండబట్టే ఈ ఊరంతా పచ్చగా కలకల్లాడుతుందని మా అందరి నమ్మకం. అంతా శ్రీరాముడి దయ. అందుకే అందరి క్షేమాన్ని కోరుకునే మీతో పూజ చేయించాలనే మా కోరిక బాబు. సరేనండి, మీరింతగా అడుగుతున్నప్పుడు నేను కాదంటం బాగుండదు. ఇది అమ్మవారు నాకిచ్చిన అదృష్టం అనుకుంటాను. తప్పకుండా జరిపిస్తాను. చాలా సంతోషం బాబు. అమ్మవారికి పూజ చేసే అవకాశాన్ని మీరు నాకిచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. బాబు, ఏం అనుకోకపోతే అదొక చిన్న మనవి. చెప్పండి. మాట తప్పకుండా పూజ జరిపిస్తారు కదండి? అయ్యో, చేస్తాను అని చెప్పాను కదండి. చెప్పటం వేరు, మాట ఇవ్వటం వేరు బాబు. నేను చెప్పాను అంటే మాటిచ్చినట్టేనండి. ఒకసారి మాటిచ్చాక చెయ్యను చేయలేను అని చెప్పకూడదు బాబు. అలా చెప్పాల్సొస్తే మా ఊరు కట్టుబాట్లకి తలవంచాల్సి వస్తుంది బాబు. చెయ్యలేని పరిస్థితి వస్తే ఊరి నియమం ప్రకారం కష్టమైనా నష్టమైనా భరించాల్సి వస్తుంది బాబు. అలాంటి పరిస్థితి నాకెప్పటికీ రాదండి. సకుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారి పూజ జరిపిస్తానని ఆ సీతారాముడు సాక్షిగా మాటిస్తున్నాను. సంతోషం బాబు. సంతోషం బాబు. వెళ్ళొస్తాను బాబాయ్. మంచిది. అలాగే బాబు. ఏమైందిరా? మీరు నాకు హెల్ప్ చేయాలరా? ఏమైందో చెప్పరా? రే, శాంతి నేను ప్రేమించుకున్నావన్న విషయం మీకు తెలుసు. తనకి ఈరోజు పెళ్లిరా. పెళ్ళా? అవునరా, వాళ్ళ అమ్మ నాన్న తనకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారా? ఏంటనే వీడు? ఏం మాట్లాడుతున్నావురా? శాంతిని ఎలాగైనా తీసుకొచ్చి నాతో పెళ్లి చేయండి రా, ప్లీజ్ రా. మీరే హెల్ప్ చేయాలరా, ప్లీజ్ రా. ఏంటనే వీడు? శాంతికి అక్కడ పెళ్లి చెప్పు, నేను చెప్పేది విను. శాంతి లేకుండా నేను బతకలేను రా, ప్లీజ్ రా. నాకు ఈ పొజిషన్ లో హెల్ప్ చేయగలిగేది మీరు ఒక్కరే రా. రండి రా, ప్లీజ్ రా. అరే రే ఆగరా, రే ఉండరా, నువ్వు ఉండు. నువ్వేం కంగారు పడకు, ఈ విషయం అన్నయ్యతో చెప్దాం, అన్నయ్య ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. అవునరా, ప్లీజ్ ఏం టెన్షన్ పడతారు, అన్నయ్య చూసుకుంటాడు. రామరాజు అన్నయ్యకి తెలిస్తే చంపేస్తాడు రా నన్ను. రే, అన్నయ్య దేవుడి పెళ్లి చేసేవాడు రా. అన్నయ్య ఈ పెళ్లి ఆపడానికి ఒప్పుకోడరా. రే ప్లీజ్ రా, అలా అనొద్దురా. రే, శాంతి లేకుండా నేను బతకలేను రా. శాంతి అంటే నాకు ప్రాణం రా. ప్లీజ్ రా, ఎలాగైనా మీరే నా పెళ్లి చేయాలరా. రే, మీకు రుణపడి ఉంటాను రా ఈ జన్మతో. ప్లీజ్ రా, రండి రా. ప్లీజ్ రా, మీకు జీవితంతో రుణపడి ఉంటాను రా. మీరే హెల్ప్ చేయాలరా, ప్లీజ్ రా. వీడు చెప్పిన వెండి కానీ పదరా. నాని, శ్రవణ్, రే నాని, శ్రవణ్, నా మాట వినండి రా, ప్లీజ్ రా. అన్నయ్య మాట కాదని మేమేం చేయలేను రా. ప్లీజ్ రా, రే శ్రవణ్, నాని, రే ఆగండి రా. రే నాని, శ్రవణ్, రే ఆగండి రా. రే శాంతి, నువ్వే నా ప్రాణం అనుకున్నాను. నువ్వు లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. పిచ్చా నీకు? వద్దురా, నాకు బతకాలని లేదు వద్దురా. నేను చచ్చిపోతున్నా వద్దురా. నేను వదిలేదురా, ప్లీజ్ వద్దురా, నాకు చచ్చిపోని. నాకు బతకాలని లేదు వద్దురా, నాకు చచ్చిపోని వద్దురా. నాకు చచ్చిపోని వద్దురా. ఏం చేస్తున్నావు? బుద్ధుందా నీకు? వదినా, నువ్వు శ్రావణ్ నానిలతో మాట్లాడడం నేను విన్నాను. ఇలాంటి పని ఏదో చేస్తావని అనుమానం వచ్చి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి లేకుండా సిగ్గు లేకపోతే సరే,
నీ తల్లిదండ్రులు కనిపించింది ఒక అమ్మాయి కోసం చచ్చిపోవడానికా? ప్రేమించిన అమ్మాయి కోసం చచ్చిపోవాలనుకున్నప్పుడు నీ కన్న వాళ్ళు గుర్తుకు రాలేదా? నువ్వు పోతే వాళ్ళేమైపోతారో అని ఆలోచించక్కర్లేదా? నిన్ను ప్రేమించిన అమ్మాయి అక్కడ హ్యాపీగా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంటే ఆ అమ్మాయి కోసం నువ్విక్కడ చావాలనుకుంటున్నావు. బుద్ధుందా నీకు అసలు? ఆ అమ్మాయి కూడా నన్ను ప్రాణంగా ప్రేమించింది వదిన. మరి ప్రేమించిన నిన్ను కాదని ఇంకొకరిని ఎందుకు పెళ్లి చేసుకుంటోంది? ఆ పెళ్లి తనకు కూడా ఇష్టం లేదు. వాళ్ళ అమ్మా నాన్నలు బలవంతంగా తనకిష్టం లేని పెళ్లి చేస్తున్నారు వదిన. ఆ అమ్మాయి కూడా నిజంగా నిన్ను ప్రేమిస్తే తనతోనే నీ పెళ్లి జరిపిస్తాను. ముందు ఆ అమ్మాయికి ఫోన్ చెయ్యి. సరే వదిన. మురళి, నేను నీ దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు మురళి. నువ్వు ఇక్కడికి రాగలిగే పరిస్థితి కూడా లేదు. నేనెంత చెప్పినా మా వాళ్ళు వినట్లేదు. ఇప్పుడు మనం కలవాలనుకున్నా మా వాళ్ళు కలవనివ్వరు. పరిస్థితి చేయి దాటిపోయింది మురళి. నన్ను మర్చిపో మురళి. మర్చిపోవడం కోసం ప్రేమించుకున్నారా మీరు? నేనెవరన్నది ఇప్పుడు నువ్వు తెలుసుకొని ఉపయోగం లేదు. ప్రేమంటే వీలు కుదిరితే పెళ్లి చేసుకోవాలనుకోవడం, కుదరకపోతే మర్చిపోవాలనుకోవడం అనుకుంటున్నావా? నిన్ను ప్రేమించిన వాడు నువ్వు లేకుండా బ్రతకలేనని ఇక్కడ చచ్చిపోవడానికి ప్రయత్నిస్తుంటే నువ్వక్కడ పెళ్లిలా చేసుకోగలుగుతున్నావు? నేనేం చేసుకోవడం లేదండి. మా వాళ్ళు బలవంతంగా చేస్తున్నారు. వాళ్ళు బలవంతం చేస్తేనో భయపెడితేనో తలంచుకొని పెళ్లి చేసేసుకుంటావా? ప్రేమించిన వాడిని మర్చిపోయి మరొకరితో సంతోషంగా ఉండగలననుకుంటున్నావా? నా ప్రేమని చంపుకొని మరొకరితో జీవితాన్ని పంచుకోలేనండి. అందుకే నా మెడలో మంగళసూత్రం పడకముందే చచ్చిపోవాలనుకుంటున్నాను. నువ్వు అలాంటి పిచ్చి పని చేయకో. నువ్వు కోరుకున్న మురళితోనే నీ పెళ్లి జరుగుతుంది. మీ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తాను. తొందరపడి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను. ఎవరివిడ నన్ను మురళిని కలుపుతానంటుంది. కలిపితే అదే చాలు. ఒకసారి ఫోన్ ఇవ్వు. హలో హలో, నేనండి సీతని. సీత, నేను ఇప్పుడు సిటీ దగ్గరలో. హలో హలో, ఎందుకు కట్ చేసావు? వద్దుదినా, అన్నయ్యకి చెప్పొద్దుదినా. ఇలాంటి విషయాలు అస్సలు ఒప్పుకోడు అన్నయ్య. ఏమైంది? వేరే నెంబర్ నుంచి చేసిందేంటి? అది కాదు, ఆయనకి చెప్తే ఆయనే నీ సమస్యను పరిష్కరిస్తారు. వద్దుదినా, అన్నయ్యకి చెప్పొద్దు ప్లీజ్. ప్లీజ్ వదినా. సరే, ఆయనకి చెప్పండిలే. ఒకసారి ఫోన్ ఇవ్వు. హలో, నువ్వెక్కడున్నావు? మన పొలంలో ఉన్నావు వదినా. నేను కూడా మన జామ తోట పక్కనున్న వరి పొలంలో ఉన్నాను. నువ్వు ముందు అర్జెంటుగా బయలుదేరి ఇక్కడికి రా. దేనికి వదినా? నువ్వు రా, చెప్తాను. సరే వదినా, వస్తున్నా. నేను మళ్ళీ వస్తాను. మీరు ఆ పని చూస్తూ ఉండండి. ఏమన్నా ఉంటే ఫోన్ చేయండి. ఓకే? శంకర్ వచ్చేశాడు. ఏంటొదినా? అది రే, నువ్వేంట్రా ఎక్కడున్నావు? అలా ఉన్నావేంట్రా? ఏమైంది? ఆ విషయం చెప్పడానికి నిన్ను ఇక్కడికి రమ్మన్నాను.
నీ ఫ్రెండ్ మురళి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి కూడా ఇతన్ని ప్రేమించిందంట. కానీ వాళ్ళ ప్రేమని అంగీకరించని పెద్దవాళ్ళు ఆ అమ్మాయికి మరొకరితో బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. అది తట్టుకోలేక దాంతో ఇతను పురుగుల మందు తాగి చావడానికి సిద్ధపడ్డాడు. అవునా? సమయానికి నేను చూడబట్టి తను చావకుండా నేను ఆపగలిగాను. ట్రై చచ్చిపోవడం ఏంట్రా? అంత ధైర్యం లేని వాడు ఎందుకు ప్రేమించాలి? చావకపోతే నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కనందుకు బ్రతికినంత కాలం చేస్తూ బతకాలరా. అందుకే చావాలనుకున్నాను. శంకర్, ఆ అమ్మాయికి అక్కడ బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. మురళి ఇప్పుడు అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. నేను అమ్మాయితో ఫోన్లో మాట్లాడాను. ఆ పెళ్లి జరిగితే ఆ అమ్మాయి కూడా చచ్చిపోవడానికి అక్కడ సిద్ధంగా ఉంది. శంకర్, మనం ఎలాగైనా సరే ఈ ప్రేమించుకున్న వాళ్ళని కలపాలి. వీళ్ళని కలపాలి అంటే ఇప్పుడు నువ్వే ఏదో ఒకటి చేయాలి. నేనా? నువ్వే. నువ్వు అర్జెంటుగా అక్కడికి వెళ్ళి ఎవరూ చూడకుండా అమ్మాయిని ఇక్కడికి తీసుకురావాలి. అమ్మో, వదినేంటి ఇలా ఇరికిస్తుంది? ఏం మాట్లాడుతున్నావు వదినా? నేను వెళ్ళి ఆ పెళ్ళి ఆపాలా? నేను ఆ అమ్మాయిని తీసుకురావడం ఏంటి? శంకర్, నువ్వు తీసుకురాకపోతే అక్కడ ఆ అమ్మాయి, ఇక్కడ నీ ఫ్రెండ్ ఇద్దరి ప్రాణాలు పోతాయి. అమ్మో, కిడ్నాప్ అంటే నాకు అలవాట్లేదు వదినా. అలాంటి పనులు నేను చేయలేను. అయ్యో, ఇప్పుడు నీ ఫ్రెండ్కి వచ్చిన పరిస్థితే రేపు నీ తమ్ముళ్ళకి వచ్చిందనుకో, అప్పుడు కూడా ఇలాగే చేయను అని చెప్తావా?